బ్యాక్ సైడ్ లొకేషన్ వావ్. వెనకాల ప్లేస్ అయితే మామూలుగా లేదు. గుర్తుండిపోతుంది మనం ఇక్కడ దిగితే వీడియో. పైన్ ఫారెస్ట్. ఇప్పుడైతే మనమైతే పైన్ ఫారెస్ట్కి అయితే వెళ్తున్నాము. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ ఇన్ ఊటీ అనమాట. ఇది చూడండి సైడ్ అయితే ట్రీస్ అయితే కొంచెం చాలా హైట్ అయితే ఉంటాయి. అట్ట ఎండిపోయినట్టు అయితే ఉంటాయి. ఇంకా రోడ్ అయితే ఇంకా ఇక్కడ నుంచి అయితే 15 కిలోమీటర్స్ అలా అయితే ఉంది. దాని తర్వాత ఇంకా పయాగ్రా వాటర్ ఫాల్స్ అని అయితే ఉంది. దాన్ని కూడా విజిట్ అవుతున్నాము. ఈ టూ అయితే బెస్ట్ ప్లేసెస్ ఇన్ ఊటీ అనమాట. చూడండి దగ్గర ట్రీస్ పోతూ ఉంటాయి, ట్రీస్ వస్తూనే ఉన్నాయి. ఇక్కడ రోడ్ అయితే చూడండి కొంచెం మట్టిగా అయితే ఉంది. అయితే ఒక ఫారెస్ట్లో ఎంటర్ అవుతున్నట్టు కొంచెం ఎగ్జైటెడ్గా ఉంది. ఆ ట్రీస్, ఆ రూట్ మధ్యలో సైడ్ ట్రీస్, మొత్తం చుట్టూరు ట్రీస్ ఉండి మధ్యలో రోడ్డు ఉంటే ఒక ఫారెస్ట్ ఈజ్ హెవెన్. ఆ చూడండి కొంచెం దూరంగా ట్రీస్ అయితే ఎట్ట కానొస్తున్నాయి. ఇది ఇంకా ఏనుగులు, ఇది కొంచెం సిటీ లాగా ఉంది నాకు తెలిసి. అయితే ఏదో ఒక విలేజ్ లాగా. ఆడు చూడండి దూరంగా. ఓయమ్మో, అదే ఫారెస్ట్ అనుకున్నా, అది కాదు ఫారెస్ట్, ఇంకా చాలా ఉంది. అట్ట ట్రీస్ అయితే దాదాపు సుమారుగా అయితే ఉన్నాయి. ఇది జస్ట్ స్టార్టింగ్. వామ్మో ఇప్పుడు చూడండి అసలైన ఫారెస్ట్ అయితే కానొస్తుంది. ఇది అసలైంది కాదు, ఇంకా అయితే లోపలికి అయితే చాలా ఉంది. దాన్ని దాటుకొని అయితే ఇంకా పోతున్నాం మనము. చూద్దాం పైన్ ఫారెస్ట్ ఎలా ఉంటుంది ఏమి. లేక్ అయితే ఉంది అక్కడ, ఆ లేక్ కూడా అయితే చూద్దాము. అటు చూడండి కొండ మీద నా ఇల్లులు. ఫ్రమ్ హియర్ మైసూర్ ఈజ్ 152 కిలోమీటర్స్. ఇంకా ఇట్టనే మేమైతే వెళ్ళేది. పైకరా వాటర్ ఫాల్స్ దగ్గర నుంచి అయితే బెంగళూరు వచ్చి ఒక 281 కిలోమీటర్స్ అనమాట. సో ఇదే అనమాట పైన్ ఫారెస్ట్. దీని లోపల అయితే ఒక లేక్ కూడా ఉంటుంది. ఆ లేక్ కూడా వెళ్ళైతే చూద్దాము. ఇదే అనమాట ఎంట్రన్స్. చూడండి ట్రీస్. కమాన్ స్టార్ట్. దీంతో అగ్గిపుల్లలు తయారు చేస్తారంట కదా. జరగడంలే అటు చూస్తుంది. బ్రో మనం ఇటు దిగుతే అంతే పోతాం. మా డౌన్ ఎక్కువ ఉంది. ఇప్పుడు మనమైతే లేక్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఈ ట్రీస్ మధ్యలో నుంచి అయితే చూడండి. లేక్ అయితే చాలా గ్రీనరీగా ఉంది. గ్రీన్గా పచ్చగా ఉన్నాయి వాటర్ అయితే. చూడండి గుర్రాలు. హార్స్ రైడ్ కూడా చేయొచ్చు ఇక్కడ నుంచి. ఆసమ్ లేక్ అయితే. అబ్బాబ్బా. బ్యాక్ సైడ్ లొకేషన్ వావ్. అక్కడైతే చలిమంట అయితే వేశారు. అక్కడికైతే వెళ్తున్నాం అనమాట. బ్రో జారుతుంది. చూడండి ఒకసారి. సో అయితే ఇదే వ్యూ అనమాట.
పైకి ఎక్కడం చాలా కష్టంగా ఉంది. అరే ఒక సెల్ఫీ దిగుదాం మనం. కింద నుంచి పరిగెత్తుకుంటూ వచ్చాం. ఇప్పుడైతే వాటర్ ఫాల్స్కి అయితే వెళ్తున్నాము. షూటింగ్ స్పాట్కి అయితే వెళ్తున్నాము. ఆ లొకేషన్ అయితే బయట నుంచి అయితే చాలా బాగుంది. ఇంకా పైకి పోయి అయితే చూద్దాం ఎట్లుంటుంది అనేది. ఇక్కడంతా కార్ పార్కింగ్ అన్నమాట. ఈ ప్లేస్ చాలా డేంజర్గా అయితే ఉంది. ఇదే అన్నమాట ఎంట్రన్స్. నమస్తే. సో టికెట్ అయితే 30 రూపీస్ అనమాట. ఏమంటే ఇటు చూడండి, అట కొండ అయితే కొంచెం పైకి ఉంటుంది. పైకి ఉండి అయితే కొంచెం అంటే ఇప్పుడు ఏదో ఒక రీల్ అయితే ట్రెండింగ్ అవుతుంది. దాంట్లో అయితే ఇటు కొండ మీద నడుస్తూ ఉంటే కొంచెం మంచి సాంగ్ పెట్టి అయితే హైలైట్ చేస్తున్నారు అనమాట దాన్ని. సో ఇప్పుడైతే మనమైతే డ్యామ్ అయితే చూస్తున్నాము. చూడండి, ఫారెస్ట్ మధ్యలో అయితే డ్యామ్ ఉంది. 3 గేట్స్ అయితే ఉన్నాయి. 3 గేట్స్ ఓపెన్లోనే ఉన్నాయి. చూడండి, పైన మేఘాలు, కింద ట్రీస్, పక్కన ట్రీస్, మధ్యలో డ్యాము. ఇది ఒక మంచి ఎగ్జైటెడ్ వ్యూ అనమాట. పోదాం బా, డ్యామ్ దగ్గరే. డ్యామ్ కూడా ఇక్కడే కదా. డ్యామ్ కాదు, పైకారా వాటర్ ఫాల్స్. ఇప్పుడు పార్కింగ్ ఇంకా 50 మీటర్స్. ఇక్కడి నుంచి నడుచుకుంటా పోవాలా? లే, కార్ పార్క్ ఈడే చేయాలి. అడిగేది ఎంతో అడను. ఇక్కడ నుంచి అయితే మనం 900 మీటర్స్ అయితే లోపలికి అయితే నడచాలా. అప్పుడే మనం వాటర్ ఫాల్స్ అయితే చూడగలుగుతాం. ఈ రోడ్లో అనమాట. సైడ్ అయితే ఫుడ్ కోర్ట్ అంతా ఉంటుంది. ఆకలి వేస్తే తినండి, లేకంటే ఇంకా ఇటు వెళ్ళిపోతూ ఉండండి. సో వే టు వాటర్ ఫాల్స్. దీనికైతే టైమింగ్ అయితే ఉంది 8:30 to 5:30 అనమాట. ఇక్కడ నుంచి అయితే 300 మీటర్స్. చూడండి, కిలోమీటర్ అయితే పోయొచ్చు సార్. కరెక్ట్ వాటర్ ఫాల్ దగ్గర 300 ఉంటుంది. ఇంకా మనకి పక్కన నడుచుకుంటాం. ఏం కాదులే బ్రో, వచ్చిన తర్వాత తిందాం రా. మళ్ళీ అరిగిపోతుంది. ఏం అరిగిపోతే ఏమో పని చేస్తాను. కార్లోనే కూర్చునేది. తినేసి వెళ్దాం. మళ్ళీ అటు నడచాలా? కంగి తిన్నావు కదా, ఆకలి వేస్తుంది ఆయన. నడచలేక వాళ్ళు వెహికల్లో వెళ్తున్నారు. హైట్ ఉంటే ఇప్పుడు అది కొండ మాదిరి. అవును బ్రో, ఎట్లేం తినాల్సిందే. నడచలేని వాళ్ళు ఎవరన్నా ఉంటే సో ఇలా ఉంటుంది అనమాట వెహికల్. ఇదైతే తీసుకెళ్తుంది వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే. సో ఇప్పుడైతే తినడానికి అయితే వెళ్తున్నాం అనమాట. తినేసి కొంచెం నడిస్తే బాగుంటుందని. అంటే నాకు కాదు, మా ఫ్రెండ్కి ఆకలేస్తాను, దానికోసం అని. నీకు ఈడికే ఇక్కడ నుంచి కానొస్తుందో లేదో మరి. చాలా చల్లగా అయితే గాలి వస్తుంది. పెదాలు కూడా వణుకుతున్నాయి అన్నమాట ఈ చలికి. చూడండి, అంతా లేకున్నట్టుంది. చూడండి, పైకారా వాటర్ ఫాల్స్. సో ఇక్కడైతే బ్యాటరీ కార్ కూడా ఉంది. 50 రూపీస్. ఈచ్ పర్సన్ 20 రూపీస్ అనమాట. ఇక్కడ ఎంట్రీ ఫీజు అయితే 30 రూపీస్ అనమాట. లొకేషన్ అయితే సూపర్ అయితే ఉంది. తమిళనాడు ఫారెస్ట్ పయాకరా ఫాల్స్. ఇక్కడ నుంచి అయితే 50 స్టెప్స్ అనమాట. చూడండి, అంత గ్రీనరీ. చూడండి, అక్కడైతే బెంచెస్ వేశారు. ఆడికి ఎట్టపోయి కూర్చుంటారో. చాలా హైట్ అయితే ఉంది. మరి
వామ్మో, ఒకసారి అయితే చూడండి లొకేషన్. గాలి అయితే వస్తుంది, చల్లగా అయితే వస్తుంది గాలి. ఆడేమో నాకు తెలిసి జంపింగ్ చేసేదమ్మా నాకు. చూడండి చుట్టూరు ఫారెస్ట్, మధ్యలో రివర్ అన్నమాట. ఇక్కడైతే 2 వాటర్ ఫాల్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇది ఒకటి, దీని కింద అయితే ఇంకొకటి ఉంది. సో అక్కడికైతే ఇప్పుడు పోదాం. అదైతే మోస్ట్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అనమాట వ్యూ. అదైతే చూద్దాం. ఇది పోతే ఇంకా బాగుంటుంది. అది కాదు అవసరం బ్రో. It's caught in the crossfire.